తన ఇంటికి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసుపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు తనకు నోటీసు ఇచ్చారని చెప్పారు. 2015లో అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశానన్నారు. తాను ఆ ఇంటిని కొన్నప్పుడు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్న సమాచారం తనకు తెలియదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్టీఎల్లో ఉన్న భూములపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో తన భవనంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. తన ఇంటికి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసుపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు తనకు నోటీసు ఇచ్చారని చెప్పారు. 2015లో అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశానన్నారు. తాను ఆ ఇంటిని కొన్నప్పుడు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్న సమాచారం తనకు తెలియదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్టీఎల్లో ఉన్న భూములపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో తన భవనంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. తన ఇంటికి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసుపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు తనకు నోటీసు ఇచ్చారని చెప్పారు. 2015లో అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశానన్నారు. తాను ఆ ఇంటిని కొన్నప్పుడు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్న సమాచారం తనకు లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్టీఎల్లో ఉన్న భూములపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో తన భవనంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. తన ఇంటికి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసుపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంతకు ముందే ఆన్లైన్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తన ఇంటికి ఇచ్చినటువంటి నోటీసుల పైన రెస్పాండ్ అవ్వడం జరిగింది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ మిషన్ కి తను సహకరిస్తానని, తన భూమి కొనుగోలు చేసి ఇక్కడ విల్లా కట్టినప్పుడు ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నటువంటి విషయం తమకు తెలియదు అని, ఇప్పుడు రెవెన్యూ అధికారులు చేపట్టినటువంటి సర్వే ప్రకారంగా అది ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చినట్టుగా తమకు నోటీసులు అందజేశారు. దానికి నేను సహకరిస్తాను. అధికారులు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారంటూ కూడా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా తమ కుటుంబ సభ్యులైనా సరే, ఇంకెవరైనా సరే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎవరు ఈ అక్రమ కట్టడాలను ఏర్పాటు చేసినా వదిలేదే లేదు అంటూ కూడా మొదటి నుంచి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మాటపై నిలబడి కుటుంబ సభ్యులు సైతం వెనకడుగేయకుండా, కుటుంబ సభ్యులు సైతం వదలకుండా ఎవరినైనా సరే కూల్చివేయాలనే ఒక ఆదేశాల ప్రకారం కొనసాగుతోంది. శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులపై తన దృష్టికి వచ్చిందని, 2015లో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశారని, 2017లో తాను నివాసానికి కొనుగోలు చేసినప్పుడు ఆ భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి విషయం తనకు సరిగ్గా తెలియదని, ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి భూములపై చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో నా బిల్డింగ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ కూడా తిరుపతి ఈ విషయాన్ని తెలియజేస్తూ తన అఫీషియల్ గా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో సీఎం సోదరుడైనా సరే హైడ్రాకు సహకరించాల్సిందే, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. ఇంటి కుటుంబ సభ్యులైనా సరే, ఇంకా బయట వ్యక్తులైనా ఎవరైనా సరే హైడ్రా చేపడుతున్నటువంటి ఈ కూల్చివేతల విషయంలో ఎవరు అభ్యంతరాలు తెలియజేయకుండా అందరూ సహకరించి నిజంగానే తప్పు జరిగిందని ఒప్పుకోవాల్సిందన్న రీతిలో కూడా సోదరుడు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఈ విషయాన్ని తను ఒప్పుకొని ఆ విషయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి విషయం తనకు తెలియదని కొనుగోలు చేసి నివాసం ఉంటున్నాను.
ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి నేను నడుచుకుంటానని ఎప్పుడు కూల్చివేసినా ఆ చర్యకు నేను సిద్ధంగా ఉన్నానంటూ మాత్రం తిరుపతి ఈ విషయాన్ని తను అఫీషియల్ గా తెలియజేయడంపై మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి కాంగ్రెస్ నాయకుల యొక్క భవనాన్ని కూల్చివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడుతుంది అంటూ కూడా ఏదైతే ఒక తప్పుడు ప్రచారాన్ని పెద్ద మొత్తంలో దాన్ని వైరల్ చేశారో, ఇప్పుడు తన సొంత సోదరుడే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం హైడ్రాకు వ్యతిరేకంగా కాకుండా హైడ్రా చెప్పిన విధంగానే ఆ భవనాలను తొలగిస్తే తను తొలగించుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయడంపై మాత్రం చూస్తూ ఉంటుంది. కాంగ్రెస్ నాయకుడిని సైతం కాంగ్రెస్ ఎస్పీఎల్ ల్యాండ్ అక్రమకు గురైనటువంటి వాటిపై కూడా రేవంత్ రెడ్డి ఫోకస్ చేయడము, వాటిపై కూడా కూల్చేస్తామంటూ కూడా అధికారికంగా ఆదేశాలు జారీ చేయడము, దాని పట్ల కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా ఆ నిర్ణయానికి కట్టుబడి తాము కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు దుమారానికి దారి తీస్తా. అంటే సీఎం సోదరుడు సైతం హైడ్రాకు అతీతం కాదని ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోందా? దీన్ని ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి నిన్న జరిపినటువంటి చిట్చాట్లో స్వయంగా ఈ కూల్చివేతల ప్రక్రియ కాంగ్రెస్ నాయకుడు పల్లం రాజు నుంచే స్టార్ట్ అయింది. గతంలో అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంటినే కాంగ్రెస్ నాయకుడే కూల్చేశామంటే ఇది టార్గెట్ ప్రతిపక్షాలు కాదు, మొత్తం తెలంగాణని హైదరాబాద్ కాపాడుకోవడానికి ఉద్దేశంతో హైదరా అనే ఒక మిషన్ ని ఏర్పాటు చేసి దీన్ని ప్రజల్లో ఇబ్బందులు లేక ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయంటూ కూడా తను ఇచ్చినటువంటి వాగ్వాదాన్ని మాట ప్రకారం ప్రతిపక్షాలు కేటీఆర్ రేవంత్ రెడ్డి సోదరులందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అనేక కబ్జాలకు పాల్పడ్డారు. కొండారెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి వీరందరూ కూడా బఫర్ జోన్లలో, లింక్ జోన్లలో ఈ భవనాలను ఏర్పాటు చేశారు. మరి వాటి సంగతి ఏంటి అని క్వశ్చన్ చేయగా ఈ రోజు నేరుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు బఫర్ జోన్ లో లేక్ జోన్ కానుకొని ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఇంటికి సైతం నోటీసులు అందజేస్తూ రోజు టైం కేటాయించి నెల రోజుల్లోపు భవనం లేకపోతే హైదరాబాద్ రంగంలోకి దిగి కూల్చివేతలు కొనసాగిస్తున్నట్టు కూడా నోటీసులు అందజేశారు. అధికారికంగా తిరుపతి రెడ్డి దానికి రియాక్ట్ అయ్యాడు. తను ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాను, ఆ బిల్డింగ్ ఎస్సీఎల్ పరిధిలో ఉన్నటువంటి విషయం తన దృష్టికి వచ్చిందని గతంలో కొనుగోలు చేసినప్పుడు చేస్తే దానికి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా కూల్చేస్తా సరే అంటూ మాత్రం దీనికి ఓకే చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.